హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నా. చాలా బాగుంటుంది, సింపుల్గా. చూడండి ఎట్లా తయారు చేస్తాను. ఇగో ఒక దొండకాయ కేజీ తీసుకున్నా, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ. స్టార్ట్ చేస్తా. ఇగో స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నా. ఇగో గిన్నె మంచిగా హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకుంటున్నా. ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక 2 చెంచాలు. ఆయిల్ వేసుకున్నా కదా, ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిద్దాం. హీట్ అయినాక దీంట్లో ఫస్ట్ మనం కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకుందాం. తర్వాత 2 పచ్చిమిర్చి. ఇంకా ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకున్నాం. ఆయిల్ మంచిగా వేడైంది. అట్లాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. వీటిని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని, ఒక 1/2 చెంచా అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపు. బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మామూలుగా ఫ్రై అంటే ఎవరు ఆనియన్స్ వేసుకోరు కదా, ఆనియన్స్తో కూడా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఆనియన్ వేసుకొని ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం, ఒక 1/2 చెంచా. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో దొండకాయలు వేసేసుకుందాం మనం. దొండకాయలు వేసేసుకుందాం. సో అన్నీ వేసేసుకున్నాం. ఒకసారి మంచిగా కలుపుకుందాం. అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇట్లాగే దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇంకో ఒక 5 నిమిషాలు అయింది, మూత తీసుకుందాం. ఓకే, మంచిగా మగ్గిపోయి ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నా. మీరు కూడా 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా. సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. రెండు నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను నేను. ఓకే, ఇగో మరొక 2 నిమిషాలు అయిపోయింది, మూత తీసుకుని. ఓకే, మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం కారం యాడ్ చేసుకున్నాం. ఒక స్పూన్ వేసుకున్నాం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం ఉంటాయి కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాం. మంచిగా కలిపేసుకోండి. కారం వేసుకొని మొత్తం చూసిరా, ఇట్లా మొత్తం కలిపేసుకున్నా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకున్నాం అనుకో, మనకు టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇంకొకసారి అయితే మూత తీసి కలుపుదాం. మధ్యలో కలపాలి కదా, లేకపోతే అడుగు అంటుతుంది. మంచిగా మగ్గింది చూసిరా. ఇంకొక 2 నిమిషాలు పెట్టుకుంటే మగ్గిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు పెట్టుకుందాం. ఇగో 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీద్దాం. మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇంత మంచిగా ఫ్రై అయిపోయింది చూసారా. ఇట్లా అవ్వాలి దగ్గరికి ఫ్రై. నేను వేసుకున్నట్టుగానే లేదు చూసారా, అట్లా ఉంటుంది ఫ్రై అన్నమాట. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతే.
ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి తెలంగాణ స్పెషల్ ఛానల్ని. ఓకేనా? బాయ్.